హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరు ఇందులో ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొకటి అయితే నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మీకు నచ్చితే ఈ వీడియోస్ అన్నీ చూసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దట్టు నా వీడియోస్ మీరందరూ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్ సండే రోజు వ్లాగ్ అనమాట. సో ఏంటి అంటే వర్షం పడింది మాకు. మామూలుగా పడలేదు వర్షం, అలా పడి ఇలా వెళ్ళిపోయింది అనమాట. ఆల్రెడీ కొంచెం చినుకులు పడి ఆగిపోయినాయి. నేనైతే ఈవినింగ్ క్లిప్ ఇక్కడైతే యాడ్ చేశాను అనమాట. ఇంకా పడింది వర్షము. ఇంకా తర్వాత కొంచెం సేపు అలా ఇంట్లో కూర్చుండిపోయాం అనమాట. ఇంక ఇదైతే ఆఫ్టర్నూను. సో ఆ క్లిప్ ఇటు ఈ క్లిప్ అటు పడిందనమాట. సో ఇక్కడైతే నేను తెప్పించాను కదా ఈ గేము, కాన్సన్ట్రేట్గా ఆడితే చాలా బాగుంటుంది అనమాట. కానీ పేషెన్సీతో ఆడాలి. ఇంకా పైన పెట్టాము, నేను మా చెల్లి ఆడదామని. ఇంకా అక్కడ అవ్వట్లేదని మళ్ళీ కింద పెట్టాము. అక్కడ ఇక్కడ పెట్టి కొంతసేపు అయిన తర్వాత ఆడామన్నమాట. అదైతే చాలా తెలివిగా పెట్టాలన్నమాట ఈ గేము. మా పిల్లలైతే దాన్ని పెట్టడం రాక ఆ బ్లాక్స్తో ట్రైన్ లాగా ఏదో వాళ్ళకి వచ్చినట్టు ఆడుకుంటూ ఉన్నారనమాట. సో అలా అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో డే 11 వ్లాగ్ అనమాట. డే 11 సండే వచ్చింది. సో ఆ రోజు అయితే చాలా రోజుల తర్వాత డాడీ కూడా ఇంట్లోనే ఉన్నాడు. కొంచెంసేపు ఇది ఆడుకున్న తర్వాత లంచ్కి అయితే వెళ్ళిపోయాం అనమాట. మా పిల్లలు చెప్పేది వినరు అస్సలు. ఫస్ట్ వాళ్ళు చెప్పింది మనం వినాలన్నమాట. అట్లా చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కటి తర్వాత పెట్టాలి అంటే కొంచెం ఇప్పుడిప్పుడే గేమ్ స్ట్రాటజిక్స్ అలా అర్థం చేసుకుంటూ ఉన్నారనమాట. సో మొత్తానికి ఎట్లా కొట్లా ఆడుతూ ఉన్నారు ప్రస్తుతానికి. అలా అయిపోతుంటే నేను మా చెల్లి ఆడదామని కొంచెంసేపు కింద పెట్టామన్నమాట. కింద అయితే బాగుంటుంది, అది హైట్లో ఉండడం వల్ల అవ్వట్లేదు. కాకపోతే బాగా ఆలోచించి మంచి టైంపాస్ గేమ్ అనమాట. కాన్సన్ట్రేట్ చేస్తే అది పడిపోతూ ఉంటే విసుకొస్తూ ఉంటుంది మన ఆడబుద్ధి కాదు. ఈ గేమ్ పేరు వచ్చేసి బ్లాక్స్ మౌంటైన్ అనమాట. ఇన్స్టాగ్రామ్లో చూసి ఆర్డర్ పెట్టాను నేను. అలా వచ్చింది. మా పిల్లలు ఈ సమ్మర్ హాలిడేస్ ఎలాగో గడిపేస్తారు, ఎక్కువ స్క్రీన్ టైం లేకుండా టైంపాస్గా గేమ్ ఆడుకుంటారని పెట్టాను అనమాట. కానీ కొంచెం వర్కౌట్ అవుతుంది, కొంచెం వర్కౌట్ అవ్వట్లేదు. అలా అయిపోయింది. ఈలోపు అమ్మ అయితే ఇంకా ప్రేయర్ ఎలాగో ఎర్లీగా అయిపోతుంది కాబట్టి ఇంకా సండే స్పెషల్స్ వచ్చేసి మ్యాంగోస్. అస్సలు బాగాలేదు మ్యాంగోస్. మా ఇంటి దగ్గర తీసుకొచ్చాను, సెంటర్లో అమ్ముతుంటే అస్సలు బాగాలేదు. దొండకాయ పచ్చడి అండ్ దొండకాయ ఫ్రై, ఆమ్లెట్ అనమాట. సింపుల్ లంచ్ మెనూ. సో ఎందుకంటే సమ్మర్కి సింపుల్గా ఉంటేనే బాగుంటుంది. ఈ మధ్య మా పిల్లలు తినడం కంటే పెట్టించుకోవడం చాలా ఎక్కువైపోయింది. ఎక్కువ మా మమ్మీయే పెడుతుంది. ఎందుకంటే తినమని వాళ్ళకి ప్లేట్లో పెడుతుంటే తినకపోగా అల్లకల్లోలం చేసేస్తున్నారు. సో ఇంకా మా మమ్మీ చెప్తుందనమాట, ఏదున్నా కానీ తినాలి అని. మా పెద్దోడైతే ఇంకా అసలు వాడి గురించి తెలుసు కదా, స్పెసిఫిక్గా ఉంటేనే తింటాడు. అసలు వాడింటో అస్సలు అర్థం కాదు నాకు. అలా చేస్తూ ఉంటాడు. మా చిన్నోడైతే దేనికైనా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడు అనమాట. ఇంకా అదే చెప్తుంది మా మమ్మీ, నెయ్యి వేసి పలుచగా కలిపి ఆమ్లెట్ వేసి పెడుతుంది. ఇంకా నేను కూడా పెట్టించుకొని అందరం ఒకేసారి తింటున్నాం అనమాట. నేను, మా డాడీ, మా చెల్లి, మా అమ్మ అండ్ పిల్లలు. మా ఇంట్లో ఇది ఆనవాయితీ, అందరం కలిసి కూర్చొని తినడం సండే మాత్రమే జరుగుతుంది. ఇదివరకు నేను చిన్నప్పుడైతే ఎవ్రీడే జరిగేది, కానీ తెలుసు కదా ఇప్పుడు ఎవరు బిజీ వాళ్ళు అయిపోయింది కాబట్టి ఓన్లీ సండే మాత్రమే, అది ఆఫ్టర్నూన్ టైమ్స్లో. ఇంకా మిగతా టైమింగ్స్ ఏంటంటే పిల్లలకి పెట్టాలి, తినేయాలి, అట్లా అయిపోతుంటుంది. కానీ సండే మాత్రం ఆఫ్టర్నూన్ అందరం కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ తింటా. ఫ్యామిలీ టైం చాలా బాగా స్పెండ్ చేస్తాను. నాకు అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అండ్ మంచి మోటివేషన్ ఉంటుంది. బాగా స్ట్రాంగ్గా రిలేషన్షిప్స్ కంటిన్యూ అవ్వాలి అంటే కూడా అందరం కలిసి కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఉంటేనే బాగుంటుందని నా ఫీలింగ్. అది మా ఇంట్లో జరుగుతూ ఉంటుంది అనమాట. సో మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ టైంని. సో అలా నేను కూడా పచ్చడి అండ్ నెయ్యి వేసుకుని సూపర్గా ఉంది అలా తినేసాను అనమాట. ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోయిన తర్వాత నేను ఆ రోజు డే అంతా వ్లాగ్స్ షూట్ చేయలేదబ్బా, ఆఫ్టర్నూన్ నుంచి షూట్ చేశాను కాబట్టి అలా ఆ రోజు డ్రెస్ వేసుకున్నా కాబట్టి కొంచెం క్లిప్ తీసుకున్నాను నేను. ఇంక ఈ క్లిప్ తీసుకొని ఈవినింగ్ వర్షం పడింది కదా, బాగా కొంచెం స్నాక్స్ తినాలనిపించింది ఇంట్లో వాళ్ళకి. ఆల్రెడీ మా డాడీ బయటకు వెళ్ళి చికెన్ పకోడీ తీసుకొచ్చారనమాట. అది మా చెల్లికి నచ్చలేదంటే ఇంక ఇంట్లో ఏమన్నా స్నాక్స్ చేద్దామని బొరుగులు ఉంటే జస్ట్ ఆయిల్లో పసుపు వేసేసి బొరుగులు బాగా కొంచెం అలా ఒక 5 minutes వేయించేసి అందులోనే మసాలా కారం వేసాను అనమాట, సాంబార్ కారం. మా డాడీకి, ఇంట్లో అందరం తిన్నాం అనమాట, నేను, మా చెల్లి, మా పిల్లలు. ఇది తిన్న తర్వాత కాఫీ కల్పించాను. సో కాఫీ తాగేసి కొంతసేపు చిల్ అయ్యాం అనమాట. ఇంకా అది సండే వ్లాగ్. కానీ సండే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అందరూ ఉంటారు ఇంట్లో, అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. చాలా తొందరగా అయిపోయిందా డే అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకైతే. కానీ
ఒక్క డే ఒక వీక్కి ఒక మంత్కి బూస్టప్ ఇస్తూ ఉంటుంది అనమాట. చూసారా? తర్వాత కాఫీ చాలా రోజుల తర్వాత నేను కూడా తాగుతున్నాను. మా డాడీకి ఇచ్చాను, మా చెల్లికి ఇచ్చాను, తర్వాత నేను తాగుతున్నాను అనమాట. ఇంక బయట అయితే చల్లగా ఉంది. హాట్ కాఫీ అలా తాగి రిలాక్స్ అయ్యాను అనమాట. ఇంకా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు వేడివి, క్లైమేట్ వేడిగా ఉన్నప్పుడు కూల్వి తినడం అలవాటు కదా, సో అలా అలా అయిపోతూ ఉంటుంది. ఈ కాఫీ తాగేటప్పుడు ఇంక సమ్ కాన్వర్జేషన్స్ అనేది గోయింగ్ ఆన్ అవుతూ ఉంటాయి అనమాట. నేను, మా చెల్లి, మా డాడీ, మా మమ్మీ అలా అలా. ఇంకా మా పిల్లలు అయితే బయట ఆడుకుంటూ ఉంటారనమాట. మా డాడీ వీక్లీ వన్స్ వచ్చినా కానీ మాతో టైం బాగా స్పెండ్ చేస్తారు. ఫ్యామిలీ టైంలో అన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటాం అనమాట. కొంచెం కామెడీ, కొంచెం సీరియస్, కొంచెం జోక్స్ అలా అలా నడుస్తూ ఉంటాయి. మా డాడీ భలే జోక్స్ చేస్తూ ఉంటారు. మాట్లాడే మాటల్లోనే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను నేను, మా చెల్లి కాన్వర్జేషన్ని. సో అలా అలా అయిపోయిన తర్వాత ఇంక నైట్ అయిపోయింది కదా, మళ్ళీ వర్షం పడేలా ఉందా లేదా అని బయటకు వస్తే ఇంకా మా పిల్లలు ఆడుకుంటున్నారనమాట. ఇంకేం పడలేదు వర్షం. వర్షం పడినా కానీ చాలా వేడిగా అనిపించింది. నైట్ అయిపోయింది, లైట్స్ అవన్నీ కూడా వేసేసారనమాట. మా పిల్లలు కొంచెంసేపు ఆడిన తర్వాత ఐ థింక్ 6:30 or 7 అయిందనమాట. అప్పటికి బాగా మబ్బు పట్టేసింది. అలా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేసేసాను అబ్బా, ఇంకా కంటిన్యూ అయితే చేయలేదు. అలా అలా లాస్ట్ సండే వ్లాగ్ డే 10 సమ్మర్ హాలిడేస్ అయితే ఇలా నడిచాయి. ఇది నా లంచ్ ప్లేట్ పిక్ అనమాట. సో మీ సమ్మర్ హాలిడేస్ ఎలా నడుస్తున్నాయి? మీరు ఏమన్నా ప్లాన్స్ చేస్తున్నారా? టూర్స్ ఎక్కడికైనా వెళ్ళుంటే డెఫినెట్గా నాతో కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో ఆన్ చెక్ ఇట్ అవుట్. టుడే వీడియో అయితే ఇది ఇంతటితో ఎండ్ చేసిన. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ stay safe, stay healthy. Bye bye. Take care. See you on next vlog. Don't forget to subscribe. Bye bye.